చెప్పండి. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఏ సందర్భంలో పట్టుకున్నాడు రాహుల్ అంటే మనం సమాజంలో చూసినాం. ఏదైనా ఏ సందర్భంలో పట్టుకోవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఇష్యూ కాదు. రాహుల్ గాంధీ పాత్ర వేసిన వ్యక్తి అదేదో కాన్స్టిట్యుయెన్సీ అనే రకంగా అదేదో అర్థం కానట్టు స్పెల్ అంటే అది కొంత కిండిల్ చేయడం కాదా? అదే చాలా బాధాకరం. అది కూడా దాంతో అందులో భాగంగానే మాట్లాడతాను నేను. రాజ్యాంగం గత 10 సంవత్సరాలుగా అంటే 12 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే చేసిందో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా అట్నే చేసింది. ఒక హిందూ భావజాలాన్ని ఒక మనువాదాన్ని చాలా పెద్ద ఎత్తున ఆ శక్తులు మొత్తంగా కూడా దేశంలో వ్యాపింపజేస్తున్న సమయం లోపట ఫ్యూడల్ ప్రభుత్వాల నుంచి వలసవాద ప్రభుత్వం నుంచి రాజ్యాంగం వచ్చింది అని చెప్పి అతను పట్టుకున్నాడు. అది రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగిండు, పాదయాత్ర చేసిండు, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పిండు. ఆ మేరకు అందరం కూడా ఆహ్వానించాల్సింది. రెండోది ఏంటి అని అంటే రాజ్యాంగాన్ని కించపరచడము అనేది, అదేవిధంగా రాజ్యాంగంలోని విలువలను కించపరచడం అనేది ఇది మొదటిసారి కాదు, బీఆర్ఎస్కు ఆఖరిసారి కూడా కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు నేను. సంపత్ కుమార్ అనే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. అవును. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో శాసనసభ్యులుగా ఉన్నారు. వీళ్ళు ఉండి బడ్జెట్ ప్రతినిధులను ఏదో చింపేసిండ్రు అని చెప్పేసి అని జనరల్ గా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతుంది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శాసనసభలో కానీ, కౌన్సిల్లో కానీ, అదేవిధంగా పార్లమెంట్లో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ. దాన్ని ఆహ్వానించాలి. కానీ అది ఆహ్వానించకుండా ఇంకా అన్యాయంగా ఏదైనా జరిగితే దాన్ని వ్యతిరేకించాలి. కానీ వీళ్ళిద్దరిని వాళ్ళు ఎక్స్పెల్ చేసి మళ్ళీ శాసనసభ ఎన్నికలు జరిగేంత వరకు కూడా వాళ్ళని మళ్ళా శాసనసభలోకి రానియలేదు. కరెక్ట్. అంటే ఆయన ఎంత ఫ్యూడల్ మనస్తత్వం అనేది కేసీఆర్ది, ఆ పార్టీ నాయకత్వాన్ని అనేది మనకు చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాలుగా అర్థమైంది. మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయం. ఒక డెమోక్రటిక్ గా ప్రజల సమస్యల మీద, ప్రజాస్వామిక హక్కుల మీద మాత్రమే మేము గత 4.5 దశాబ్దాలుగా ముందుకున్నాం. అదే విధంగా న్యాయస్థానాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు అని చెప్పేసి అని మేము కొట్లాడినాం. ఆ మేరకు మా పాత్ర చరిత్రలో నిర్వచితం అయినది. కానీ రాజ్యాంగం పేరు మీద బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మొత్తంగా విలువలను పూర్తిగా తొలగించినప్పుడు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి లెఫ్ట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది, స్ఫూర్తిని తుంగలో తొక్కుతుంది అనుకున్నప్పుడు ఆ ఫోర్సు ఈ ఫోర్సు అనే సంబంధం లేదు. ప్రజలు మొత్తానికే తిరగబడే పరిస్థితి. రాజ్యాంగం వచ్చింది కదా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, అలాగే ప్రభాకర్ గారు, సత్యం గారు అండ్ దయాకర్ గారు.